నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం రణభూమిని తలపిల్చే రాక్షస గుంపులకు కలచెదిరి కన్నీళ్లతో మిగిలిపోయిన మనకు జరుగుతున్న బతుకు యుద్ధము వార్తగా వాస్తవాన్ని రాయవెందుకు జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం సామాంగుల వాంఛలకు కన్న పేగు బలి అయితే కారణమెవడో అది మరి తెలియకున్నదా పసిపాపల కొద్ది రోజులలో సమ్మన్న గారు మేడారం పత్రిక మరియు టీవీ కార్యాలయంలో ఇక్కడ సిఆర్ నగర్లో 7:30 నుండి మన 8:30 గంటల వరకు ఎవరైనా సమస్యలు ఉన్నాయనుకో చెప్తే లైవ్లో కూడా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు లైవ్ ఒక ఏజెన్సీ ద్వారా మనకు ఇక్కడ మన జిల్లాలో ప్రారంభం ఇదే ఫస్ట్. అంటే రోజు సమస్యలు కానీ ఎవరైనా రాజకీయ పార్టీల మీటింగులు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ లైవ్ ద్వారా మనకు సమ్మన్న గారు నిర్వహిస్తారు. పక్షపాతం లేకుండా నిర్వహిస్తున్న ఈ సమ్మన్న గారికి అభినందనలు, ధన్యవాదాలు. ఇదే బ్యానర్ ఐటమ్ పేపర్ వచ్చేది కూడా నువ్వు మైక్ పట్టుకుంటే మాట్లాడు. గణేష్ నువ్వు దగ్గర వచ్చి ఆఫ్ తీయాలి ఫోటో. ఇట్లా ఈ ఫోటో వీడియో ఫోటో 19 సంవత్సరాలు పడ్డాయి. 19 సంవత్సరాల నుంచి మేడారం పత్రికే 19 సంవత్సరాల నుంచి మేడారం పత్రికే ఇప్పుడు 35 years నుంచి 36 సంవత్సరాల పడ్డ. మాట రెడీ అంటే మీరు మాట్లాడారు 10 నిమిషాలు. భూపాలపల్లి సిఆర్ నగర్లో ఈరోజు మేడారం ఏజెన్సీ పత్రిక మరియు టీవీ కార్యాలయాన్ని సందర్శించి శ్రీ మేడారం సమ్మయ్య గారిని సన్మానించడం జరిగింది. మన భూపాలపల్లి జిల్లాలో దాదాపు ఒక 19 సంవత్సరాల నుండి అప్పుడు ఈ వాట్సాప్లు కానీ టీవీలు ఇవన్నీ లేకముందు నుండే మన సమ్మన్న గారు ప్రజా సమస్యలు జిల్లాలో కానీ మారుమూల గ్రామాలలో కానీ మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా అన్ని పల్లెటూర్లలో కూడా ప్రజా సమస్యలను మన ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించేది. ఎలాంటి భయానికి లేకపోతే ప్రభుత్వం ఎవరికి భయపడకుండా ఆ న్యూస్ను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యలు పరిష్కరించిండు. ఎందుకంటే మన జర్నలిజంలో మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇలాంటి మంచి మనిషి ఉండడం మనకు అదృష్టం కనుక ప్రజలు కూడా ఈ మేడారం పత్రిక కానీ ఈ ఏజెన్సీ కార్యాలయానికి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. నా పేరు భీమరాజన్ సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు. మరియు ఎందుకంటే నేను 2020 సంవత్సరాల నుండి భూపాలపల్లి ఉంటున్నాను. మేము తెలంగాణ ఉద్యమం కానీ కూడా అన్నగారు సమ్మన్న గారు మాకు దాదాపు ఇక్కడ 1600 రోజులు మేము నిరాదీక్షలు కూడా చేస్తే వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కాకుండా మాకు సంఘీభావం తెలుపుడు మన పత్రిక ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్క తెలంగాణ కవరేజ్ చేసి మన ఉద్యమాన్ని ఉధృతం చేసిన దానిలో కూడా సమ్మన్న పాత్ర కీలకం. ఇలాంటి మన ఇదివరకు మన తెలంగాణ రాబో కోసం మన విద్యార్థులు, జర్నలిస్టులు, మరి కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కాంచెలు మొదలుపెట్టి అందరూ చేయడం బట్టి తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు మనకు అభివృద్ధి పదంలో మనం కృషి చేస్తున్నాం. మన భూపాలపల్లి కూడా జిల్లా అయిన నుండి ఇంకా అభివృద్ధి పదంలో మనకి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మనకు ఇవాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, అన్ని పోలీస్ స్టేషన్లు అన్నీ ఎదిగి
మనకు దినదినం మన జిల్లా అభివృద్ధి చెందుతున్నది. సమ్మన్న గారు కరీంనగర్ జిల్లా ఉప్పల్ నరసింగాపురం గ్రామ బీసీ బిడ్డ గౌడ కుటుంబంలో పుట్టిండు. ఇలాంటి అంటే ఎక్కడ ఆపదున్నా కానీ వారి సమస్యలను తీసుకుపోయేది. అనగా ఇలాంటి మన మంచి చేసే కార్యక్రమానికి మన ప్రజల మద్దతు, రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాల వ్యతిరేకంగా కూడా రాసినప్పుడు మనం వాళ్ళను పగతో చూడకుండా మన రాజకీయ నాయకులు కూడా మనం మంచి రాసిన చెడు రాసినా దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని చెడు ఎక్కడ ఉన్నదనుకో ఒకటి రాసింది కదా మనం మంచి తీసుకోవాలని మనం చేయాలి తప్ప ఇది మనం ఎక్కడి నుండి కూడా అందరం మంచిగా ఉండి ఈ సమ్మన్న గారికి మన ప్రజా సమస్య అందరం మనం చెప్పుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.